సంజీవయ్య స్వామి పొంగళ్ళు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పయ్యపల్లిలో నేడు ఆదివారం సంజీవయ్య స్వామికి పొంగళ్ళు పెట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాల క్రితం తిప్పయ్యపల్లిలో ఓ చెట్టు క్రింద ఒక సన్యాసి ఉండేవాడు అని, ఆయన గ్రామంలో ఆడవాళ్ళు అన్నం పెడితే తినేవాడు కాదు అని, మగవాళ్ళ చేతిని అన్నం తినేవాడని, ఆయన గ్రామంలో నుండి వెళ్తూ శ్రీ ఆంజనేయ స్వామి శిలాఫలకాన్ని స్థాపించి ఈ దేవస్థానంలోకి అంటూ ముట్టు ఉన్న ఆడవాళ్లు మరియు దళితులు ప్రవేశించకూడదు అని, మగవాళ్ళు మాత్రమే వెళ్లి పొంగళ్ళు పెట్టాలి అని చెప్పడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ ముందు రోజు ఆదివారం రోజున గుడిలోకి మగవాళ్ళు మాత్రమే వెళ్లి పొంగళ్ళు పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటారు. సంజీవయ్య స్వామి దర్శనం కోసం రాయలసీమ నలుమూలల నుండి భక్తులు వచ్చి పొంగళ్ళు పెట్టి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తప్రదాయం భజే వాయుపుత్రం భజే వానరాపురం భజే భద్రం భజే శ్రీమిత్రం భజే పుత్రరూపం. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని శ్రీ సంజీవరాయ స్వామి శరణం శరణం శరణం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి యొక్క పొంగళ్ళు ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం నాడు ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక డేట్ అంటూ ఉండదు. ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి రికగ్నైజ్డ్గా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు అందరూ హాజరవుతారు. ఈ స్వామివారి యొక్క భవిష్యత్తు ఏమంటే కరువు కాటకాలు లేకుండా ఊరి యొక్క సుభిక్షంగా ఉండాలని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా కోరుకునే కోరిక నెరవేరుతాయి. కాబట్టి ఆనవాయితీగా ఎక్కడి నుంచో కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఆయనకు భక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కరువులో ఉన్నటువంటి ఒక పూర్వకాలంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఇక్కడ ఈ యొక్క స్వామివారిని ప్రతిష్టాపించడం జరిగింది.
కొన్ని నియమ నిబంధనలు చెప్పినారు. ఆ నియమ నిబంధనలు పాటిస్తూ మీరు జరుపుకుంటే ఎప్పటికీ ఎల్లవేళ ఈ ఊరు సుభిక్షంగా ఉంటుందని చెప్పడం వలన ఇక్కడ ఉన్నటువంటి వారు ఇది మగవాళ్ళ పండగగా భావించి లోపలికి ఆడవారికి కూడా ప్రవేశం లేదు, అంటూ ముట్టు అనేది ఉండకూడదన్నారు కాబట్టి వాళ్ళకి ప్రవేశం లేదు. కానీ బయట నుంచి వాళ్ళు ఆరతి తీసుకొని వాళ్ళు కూడా సంతోషంగా స్వామివారి దర్శనం కోరికలు కోరుకుంటారు. ఇక్కడ మగవారే ఈ ప్రసాదాలు చేస్తారు, మగవారే తింటారు, స్త్రీలు తినకూడదు. కానీ రజస్సులు కానీ స్త్రీలు పిల్లలు మాత్రం లోపలికి వచ్చేదానికి అర్హత ఉంటుంది. రజస్సులు అయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి లేదు. ఆయన చెప్పినటువంటి అంటూ ముట్టు కార్యక్రమం కాబట్టి ఇట్లే పూర్వకాలం నుండి జరుగుతూ ఉన్నది, ఇప్పుడు కూడా జరుగుతున్నది, ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఎవరి యొక్క కోరికలు ఎవరు కోరుకున్నా సరే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారు ప్రతి పని చేయాలన్నా కూడా ఆయనకు నమస్కరించుకొని ఆయన కోరుకొని వాళ్ళ ప్రతి ఒక్క పనిలో ఉద్యోగరీత్యా కానీ, చదువురీత్యా కానీ, వ్యవసాయ రీత్యా కానీ, వాహనాలు కానీ, పరిశ్రమలు కానీ స్థాపించాలంటే ఆయన కోరుకొని పెట్టుకుంటే లాభాబాటులు నడుస్తాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ బాగా వచ్చి ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు.